ఇంత అందంగా గులాబ్ జామ్ ఉన్నాయని పప్పులో కాలేయకండి, బయట నుంచే అందంగా ఉన్నాయి. లోపల చూడండి రాళ్ళులా ఉన్నాయి. ఎంత విరపాలనుకున్నా కూడా విరగట్లేదు. అసలు ఇలా ఎందుకు అయిందో చూద్దాం. యాక్చువల్గా బ్రెడ్తో గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎవడైనా ఏం చేయాలి, మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. నేనేం చేశాను, వీట్ బ్రెడ్ తీసుకున్నాను. సరే వీట్ బ్రెడ్ ఏంటి బాగా పిండిలా అవ్వదు, ఇలా అయ్యింది పాలేస్తే. అయితే కొంచెం మైదా వేసాను, ఏముందిలే అలాగైనా నిజమైన గులాబ్ జామ్ దాంట్లో కూడా మైదా ఉంటుంది కదా అని. అయితే ఇంకో పక్క సిరప్ పెట్టాను, వీటిని లడ్డూల్లా చేసుకున్నాను చాలా రౌండ్గా. అయితే ఆ రౌండ్గా చేసినప్పుడు కూడా వీట్ బ్రెడ్ అలా కనబడుతుంది. అయినా ఏముందిలే, లో ఫ్లేమ్లో వేయిస్తే ఏముంది, లోపలంతా బాగా అయిపోతుందని చాలా లో ఫ్లేమ్లో చాలాసేపు వేయించి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని డైరెక్ట్గా సిరప్లో వేసాను. ఎంతకీ ఉబ్బట్లేదు. సర్లే పొద్దున్న అయ్యాక చూద్దాం, 12 hours అయ్యాక చూద్దాం అంటే 12 hours అయ్యాక కూడా ఉబ్బలేదు. నేను ఎంత రాళ్ళలో ఉన్నాయంటే అసలు మొత్తం నేను అసలు విరపలేకపోయాను. విరిపి చేతులు నొప్పి వచ్చాయి. పక్కన కత్తి కూడా పెట్టుకున్నాను, కానీ ఎందుకులే వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి చేత్తో ట్రై చేశాను. ఒకటి ఇరిగింది, మిగిలింది విరగలేదు. అటర్ ఫ్లాప్ అయ్యింది.